ఏపీ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళుతున్న జగన్ ప్రచార సభల్లో చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రచార సభలో సీఎం జగన్ ఫైర్ అయ్యారు. డిజిటల్ తరగతులు, ఇంటింటికి వాలంటీర్ల సేవలు, గ్రామ సచివాలయాలు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు అభివృద్ధికి నిదర్శనం కాదా అంటూ ప్రశ్నించారు జగన్. కులం, మతం ప్రాతిపదికన తాము రాజకీయాలు చేయలేదన్న జగన్ చంద్రబాబు ఊసరవెల్లి పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు. మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంది. మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కొత్తగా మరో 4 సీపోర్ట్లు కడతా ఉంది. కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది. కొత్తగా మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది. కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి ఈ కట్టడాలన్నీ కూడా. ఇదే నెల్లూరు జిల్లాలోనే రామాయపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపోవస్తా ఉంది. జువలదిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది. ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఈరోజు టోఫుల్ క్లాసులు, ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించారా? మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా? నాడు నేడుతో మొదలు 88వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా? 6వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని, డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని అందరూ ఆలోచన చేయండి. ఒక మనిషి 14 ఏళ్ళు సీఎంగా చేసిన తర్వాత కూడా 75 ఏళ్ల వయసులో ఒంటరిగా తాను ఈ మంచి చేశాను అని చూపించి ఎన్నికలకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే, పొత్తులతో నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, అసాధ్యమైన వాగ్దానాలు, మోసాలను నమ్ముకొని రాజకీయాలు నడుపుతున్నాడు అనంటే, ఇంతకన్నా దౌర్భాగ్యుడు మానవ చరిత్రలో ఎవడైనా ఉంటాడా అని అడుగుతా. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వర్గం చూడలేదు, చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారని కూడా చూడలేదు. రాజకీయాలు కూడా చూడకుండా ఒక కుటుంబం పేదరికాన్ని మాత్రమే మీ బిడ్డ చూశాడు. వీరి బతుకులను శాశ్వతంగా మార్చేందుకు మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళి రాజకీయం. చంద్రబాబు రాజకీయం మాత్రం ఊసరి వెళ్ళి రాజకీయం. ఈయన బాగా ముదిరిపోయిన తొండ.